ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. 10 సంవత్సరాలు గత ప్రభుత్వం ఎన్నిసార్లు వరద వచ్చినా కనీసం SDRFని కూడా పెట్టుకోలేకపోయింది. కనీసం దీనికి ఒక విధానాన్ని కూడా అడాప్ట్ చేసుకోలేకపోయింది. ప్రభుత్వానికి ఒక పాలసీ లేకుండా పోయింది. 10 సంవత్సరాలు వరదలు వచ్చినప్పుడు ప్రజలు కష్టాలు ఉంటే ఏ రకంగా సహాయక చర్యలను అందించాలనో కూడా గత ప్రభుత్వం విధి విధానాలను కూడా తయారు చేయలేకపోయింది. మీ వైఫల్యాలను కప్పుపుచ్చుకోవడానికి మా మీద బురద చల్లితే ఏం ప్రయోజనం ఉంటుంది? ప్రజలకు ఏమైనా ప్రయోజనమా? కాబట్టి ఈ రకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చి అన్ని శాఖలు పంచాయతీరాజ్ కావచ్చు, నీటిపారుదల కావచ్చు, R&B కావచ్చు, వ్యవసాయం కావచ్చు, MAUD, హెల్త్, డ్రింకింగ్ వాటర్, పశుసంవర్ధక శాఖ వీళ్ళందరితో సమన్వయం చేస్తున్నాం. అందరు అధికారులను క్షేత్రస్థాయిలో పనిచేపిస్తున్నాం. ఈరోజు అన్ని రకాలుగా GHMCలో కూడా GHMC కమిషనర్ కావచ్చు, లేకపోతే సైబరాబాద్ కమిషనర్ కావచ్చు, హైదరాబాద్ కమిషనర్ కావచ్చు, అదర్వైజ్ రాచకొండ కమిషనర్ కావచ్చు, వీటన్నిటి ఏరియాల హైడ్రా కూడా ప్లేయింగ్ ఏ క్రూషియల్ రోల్. ఈ కష్ట సమయంలో ప్రజలను ఆదుకోవడానికి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా అప్రమత్తం చేసి సెలవులు రద్దు చేసి వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ రైతులను ఆదుకోవడానికి, ఈరోజు ప్రజలను ఆదుకోవడానికి, ప్రజల్ని కాపాడడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది. మా ఎంపీలు, మా ఎమ్మెల్యేలు, మా వాళ్ళందరినీ కూడా ప్రజాప్రతినిధులను ఎన్నికల్లో నిలబడి ఓటమి చెందినా కూడా వాళ్ళందరినీ ప్రజలలో ఉండమని చెప్పినాం. ఈరోజు ప్రభుత్వమే సహాయం అందించాలంటే కొన్ని సమయాల్లో ఆలస్యం అవుతుంది. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పిలిపించినాం. క్షేత్రస్థాయిలో ఉండండి, చేతనైన సహాయాన్ని అందించండి, ప్రజల్ని ఆదుకోండి అని కూడా వాళ్ళకి పిలుపునిచ్చినాము. సో ఈ రకంగా ప్రజల్ని ఆదుకోవడానికి అవసరమైన నిర్ణయాలను అన్నిటిని కూడా ఈ ప్రభుత్వం తీసుకుంది. మాకు ఎలాంటి భేషజాలు లేవు. ప్రతిపక్షంగా మీరు ఏదైనా ప్రజలకు ఉపయోగపడే సూచన చేయండి, ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. మీకు ఎక్కడైనా ఎవరికైనా నష్టపోయిన వాళ్లకు నష్టపరిహారం అందలేదనో, నష్టపోయిన వాళ్లకు సహాయం అందలేదంటే మీ దగ్గర ఏమన్నా సమాచారం ఉంటే ఇవ్వండి. అదేవిధంగా ఇండ్లు కోల్పోయిన వాళ్ళకు, పక్కా ఇండ్లు ఉండి కూలిపోతే అర్హులైన వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. ఇదే కాకుండా అంతకుముందు ఇందిరా ఆవాస్ యోజన అని ఒక పథకం ఉండేది. ఎక్కడైనా ఇట్లా వర్షాలు అత్యధికంగా వచ్చి ఇల్లు కూలిపోయినప్పుడు ఇందిరా ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వ సహాయం వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి అందించేది. ఇప్పుడు అది ప్రధానమంత్రి ఆవాస్ యోజనగా మార్చి 5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇట్లా ఇల్లు కోల్పోయిన వాళ్ళకు కూడా సహాయం అందించమని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తున్నాం. నేను కలెక్టర్లకి, అధికారులకు నా సూచన ఏంటంటే ఈ రకంగా నష్టపోయిన వాళ్ళందరి వివరాలు సేకరించండి. వాళ్ళకి సంబంధించిన రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, వాళ్ళు కోల్పోయిన ఇల్లు కానీ, కోల్పోయిన ఆస్తి కానీ ఈ వివరాలన్నిటిని కూడా నమోదు చేసి నివేదిక తయారు చేస్తే ఆ నివేదిక మా దగ్గర ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం అడగడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అందించే సహాయానికి కూడా ఒక క్రమ పద్ధతి ఉంటుంది, ఒక విధి విధానం ఉంటుంది.